ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ముందుగా ఈ క్షీరసాగర మథన గాథ వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు నా యొక్క సాధువాదాలు. నిన్నటి రోజున మనం ప్రారంభం చేసాం. మొదటి ఎపిసోడ్లో క్షీరసాగర మథనాన్ని ప్రారంభించే ముందు విష్ణుమూర్తి యొక్క ప్రార్థన చేసి ఆయన అనుగ్రహం మేరకి వాళ్ళు మందర పర్వతాన్ని పెకలించారు. దేవతలు రాక్షసులు కొంత దూరం తెచ్చారు, కానీ దాని బరువు మొయ్యలేక వాళ్ళు కింద పడేస్తే దాని కింద పడి నలిగి కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది గాయాల పాలయ్యారు. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడుతూ ఉన్నారు, అనవసరంగా మనం ఈ పనికి ఎందుకు పూనుకున్నాము అని. ఇంకా అనుకుంటున్నారు వాళ్ళు, ఇటువంటి కష్టమైనటువంటి పనికి ఆ భగవంతుడు మనల్ని ఎందుకని నియోగించాడు? మన వంటి వాళ్ళకి ఇటువంటి పెద్ద పనులు సాధ్యం అవుతాయా? ఇంకా విష్ణువు రాకుండా ఎందుకు నిర్లక్ష్యం చేశాడు? వీళ్ళు ప్రార్థిస్తే కదా ఆయన వచ్చేది. అంటే వాళ్ళకి అహంకారం, తామంత బలవంతులు మరి ఎవ్వరూ లేరని. ఎందుకని మనల్ని మర్చిపోయాడు? ఆయన ఎప్పుడు మర్చిపోడు, మనం మర్చిపోతాం ఆయన. అహంకారం వల్ల, గర్వం వల్ల అని ఈ విధంగా అనుకుంటూ దేవదానవులందరూ కూడా ఆ మందర పర్వతం పడిపోవటం వల్ల కలిగిన కష్టాన్ని ఓర్చుకోలేక దుఃఖపడుతూ ఉన్నారు. అన్నింటిలో కూడా వ్యాపించి ఉండే విష్ణువు, ఆయన పేరే విష్ణువు, వ్యాపనశీలత్వం కలిగిన వాడు. వాళ్ళ ఆపదను తెలుసుకున్నాడు. భక్త సులభుడు కదా స్వామి. ఆ ప్రదేశానికి దగ్గరలో ఆ స్వామి ఎలా వచ్చాట? గదా మొదలైన ఆయుధాలు ధరించి గరుత్మంతుడి మీద కూర్చొని దయామయుడై కోటి సూర్యుల కాంతితో వాళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఇది పరమాత్మ యొక్క అవ్యాజమైన కరుణ. ఓహో దేవదానవులారా, భయపడకండి అంటూ ఒక బంతిలాగా ఆ కొండని నేర్పుతో చేతపట్టుకుని ఒక ఆట ఆడించాడు స్వామి. దయామృతం నిండిన చూపులతోటి అందరినీ చూసి వాళ్ళ గాయాలన్నీ పోగొట్టాడు. ఆయన చూపుల పట్టంతో వాళ్ళ శరీరాలకు ఉండే గాయాలన్నీ మాసిపోయినాయి. అప్పుడు దేవదానవులందరూ కూడా విష్ణుమూర్తిని కొలిచారు. స్వామి వాళ్ళ యొక్క సేవలు అందుకున్నాడు. వెంటనే ఆ పర్వతాన్ని గరుత్మంతుడి మీద పెట్టాడు. వెంటనే పాల సముద్రం దగ్గరికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు గరుత్మంతుడికి. గరుత్మంతుడు ఆ పర్వతాన్ని, విష్ణువుని ఇద్దరిని కూడా మూపు మీద దాల్చి ఎటువంటి ఆటంకం లేకుండా ఎగిరిపోయాడు. అది ఆయన శక్తి. ఆయనే వైనతేయుడు, వినతాపుత్రుడు. ఆ సమయంలో గరుత్మంతుడు సముద్రం గట్టుకొచ్చి విష్ణుమూర్తిని, మందర పర్వతాన్ని అక్కడ దించాడు. పాల సముద్రం ఒడ్డున భక్తితో స్వామివారికి నమస్కారం చేసి స్తోత్రం చేసి తన యొక్క నివాసానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఓ పరీక్షణ్ మహారాజా, వింటున్నావా నేను చెప్పే కథ? బాగా విను. దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి సర్పరాజు అయినటువంటి వాసుకిని పిలిచారు. కద్రువకి 1000 మంది పుత్రులు. వాళ్ళల్లో వాసుకి పెద్దవాడు. అతనికి ప్రీతి కలిగేటట్టుగా మాట్లాడారు. అమృతంలో అతనికి భాగం ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. వాడు కూడా అడిగాడు, నాకేంటి అన్నాడు. ఇంత కష్టం నేనెందుకు పడాలి అంటే, నీకు కూడా అమృతం ఇస్తామన్నా. ఈ లంచం అనేది ఎప్పటి నుంచో ఉంది. మెల్లగా అతని శరీరాన్ని దువ్వారు, పొగిడారు. నీకంటే సమర్థులు లేరన్నారు. కవ్వపు తాడుగా ఉండటానికి ఆ వాసుకి అనే సర్పాన్ని ఒప్పించారు. నొప్పి కలగకుండా
మందర పర్వతాన్ని ముళ్ళలాగా పొడుచుకొని వచ్చేవి లేకుండా ఆ పర్వతాన్ని కొంచెం చదును చేశాడు. లేకపోతే ఆ బర్రు బర్రు అని చిలికేటప్పుడు ఆ సర్పం యొక్క శరీరం ఇదైపోతుంది కదా, అందుకని దాన్ని బాగా నునుపు చేశారు కవ్వాన్ని, ఆ కవ్వంగా వాడే పర్వతాన్ని. దానికి వాసుకుని తాడుగా చుట్టారు, పాల సముద్రాన్ని కొండగా చేసుకున్నారు. రెండు పక్షాల వారు బారులు తీరి వస్త్రాలు ఎగ్గట్టుకున్నారు, అంటే గోచీలు బిగిచ్చారు, జుట్టు గట్టిగా ముడివేసుకున్నారు, పాల సముద్రాన్ని చిలకటానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఆ సమయంలో విష్ణువు దేవతలు వాసుకి తలవైపు పట్టుకోవటానికి ప్రయత్నించారు. చూసారా, ఇదొక టెక్నిక్ అన్నమాట, స్ట్రాటజీ. విష్ణుమూర్తి దేవతలు అందరూ వెళ్ళి వాసుకి యొక్క తలవైపు పట్టుకోవడానికి ప్రయత్నించగానే విష్ణువు మాయ వల్ల రాక్షసులందరూ ఒళ్ళు తెలియని పట్టుదలతోటి వాదులాట మొదలుపెట్టారు. ఏమన్నారు వాళ్ళు? ఏం గొప్ప మీరు స్వచ్ఛమైన పడగలు పట్టుకొని చిలుకుతుంటే మేము తుచ్చమైనటువంటి తోకను పట్టుకోవాలా? ఇది మాకు చాలా అవమానం. మేము పౌరుషము, గొప్ప తపస్సు, చదువు, కులం, బలం కలిగిన వాళ్ళు. మీకంటే దేంటో తక్కువ? మీకెవరు తండ్రో మాకు కూడా ఆయనే తండ్రి. ఈ నీచమైన పనికి మేము ఒప్పుకోం. మాకు పడగలు ఇస్తారా? ఇవ్వండి, లేకపోతే ఈ సముద్ర మథన కార్యంలో మేము ఉండవు, బై కాట్ అన్నారు. దేవతలకు కావాల్సింది కూడా ఇదే, అదే విష్ణుమూర్తి యొక్క టెక్నిక్. అప్పుడు దేవతలు అన్నారు, విష్ణుమూర్తి అన్నాడు, ఓ దేవతలారా, మీరు వెంటనే తోక పట్టుకోండి, పదండి అన్నాడు. రాక్షసులు గర్వంతో కూడినటువంటి మొహాలతోటి కేకలేస్తూ రంకెలేస్తూ పడగలు పట్టుకున్నారు. పడగలు పట్టుకుంటే ఏంటి ప్రమాదం అంటే, ఆ పాల సముద్రాన్ని మధించేటప్పుడు ఒరిపిడి తగిలి ఆ వాసుకు యొక్క 1000 పడగల నుంచి విషం గనక చిమ్మిందంటే ఎంత కష్టం దాన్ని తట్టుకోవటం. అందుకని ఆ విషయం ముందే బాగా తెలిసినవాడు కాబట్టి దేవతలతోటి తల మీద పట్టుకోవడం, మీరందరూ తలలు పట్టుకోండి అన్నాడు అంటే వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు ముందే మనం గనక తోక పట్టుకుంటామంటే వాళ్ళు ఊరుకోరు. ఎందుకని? దేవతలకి రాజులకి రాక్షసులకి ఎడ్డం అంటే తెడ్డం, వీళ్ళు అవునంటే వాళ్ళు కాదంటారు. అందుకని రివర్స్ లో వచ్చాడనమాట పరమాత్మ. అది ఆయన జ్ఞానం. దేవతలు వినయంతో తోక పట్టుకున్నారు. ఈ విధంగా తమకు అనుకూలంగా ఉండే స్థావరాలని భాగాలని ఏర్పాటు చేసుకొని ఆ సముద్రం మధ్యలో మందర పర్వతాన్ని ఉంచి అమృతం కోసం గట్టి నిశ్చయంతో చిలుకుతూ ఉన్నారు. ఆ సమయంలో వాసుకి పెద్దగా అరుస్తున్నాడు, వదలండి వదలండి అంటున్నాడు. మీరేదో అమృతం ఇస్తామంటే ఆ లౌల్యంతో వచ్చాను నేను తెలియక, నా ఒళ్ళంతా మండిపోతోంది, నా చర్మం అంతా ఊడిపోతోంది అని అరవటం మొదలుపెట్టాడు. గొప్ప బరువు కలిగినటువంటి ఈ మందరం ఆ కొండ అడుగున కుదురు లేకపోవటం వల్ల బరువు అయిపోయి సముద్రంలో బుడబుడమని శబ్దం చేస్తూ మునిగిపోయింది. ఇది రెండో అవరోధం. చూసారా, మొదటి అవరోధం కొండని ఎత్తి కొంత దూరం రాగానే మీద పడింది, అది విష్ణుమూర్తి గరుత్మంతుడి మీద తెచ్చి సముద్రంలో పెట్టాడు. ఇప్పుడు చిలుకుతూ ఉంటే ఆ పర్వతం బరువుగా ఉండటం వల్ల గుడుంగని పాల సముద్రంలో మునిగిపోతుంది. దేవరాక్షస సమూహం అంతా గడగడ ఉనికిపోయారు. ఓ పరీక్ష మహారాజా, వింటున్నావా? ఎక్కువ బరువు కలిగి కవ్వంలాగా ఏర్పడినటువంటి కొండని పట్టుకోలేక దేవతలు రాక్షసులు తమ భుజబలాన్ని కోల్పోయి మందర పర్వతాన్ని మళ్లీ పైకి లేపటానికి విఫల ప్రయత్నం చేశారు. అంటే ఎంత ప్రయత్నం చేసినా ఆ మునిగిపోయినటువంటి మందరాన్ని పైకి లేపలేకపోయారు. సిగ్గుపడిపోయారు, పరాక్రమం కోల్పోయినారు. సముద్రం ఒడ్డున నిలబడి ఏడుస్తూ కూర్చున్నారు దేవతలు రాక్షసులు. ప్రబలమైనటువంటి విధిని దాటడానికి ఎవరికైనా సాధ్యం అవుతుందా? వననిధి జలములలో పలమునిగెడి గిరి చూసి దుఃఖమున చింతాబ్దిన్ మునిగెడి వేల్పుల కనుగొని వనజాక్షుడు వార్ధి నడుమ
వారలు చూడల్. ఇది కదా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అవతారం రాబోతోంది. సముద్రం నీళ్లలో మునిగిపోతున్న పర్వతాన్ని చూసి అంతులేనటువంటి దుఃఖ సముద్రంతో మునిగిపోతున్నటువంటి దేవతలని, వాళ్ళ మొరలని విష్ణుమూర్తి ఆలకించాడు. పరమదయాళువు కదా. వాళ్ళు చూస్తూ ఉండగానే అతడు సముద్రంలోకి మధ్యగా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఏం చేశాట? 1,00,000 ఆమడల వెడల్పోయినటువంటి చక్కటి గట్టి వీపు డిప్ప కలిగినదై, ఆకలిగా ఉన్నప్పుడు బ్రహ్మాండాన్ని సైతం కబళించే పెద్ద నోరుతోటి లోకంలోని సమస్త ప్రాణులను మృంగి ఇముడ్చుకునేటటువంటి పెద్ద కడుపుతోటి ప్రపంచం మీద ఇంకొక ప్రపంచపడి అడ్డగించినా ఏమాత్రం వెనుదీయకుండా ఉండే కాళ్ళు కలిగినదై, లోపలికి బయటికి కదలాడేటటువంటి పెద్ద మూతితోటి కమలాల వంటి కళ్ళ జంట ఉన్నదైనటువంటి ఒకానొక గొప్ప తాబేలు రూపం పొంది విష్ణుదేవుడు దేవతలపై తన ప్రేమను వెల్లడిస్తూ మహాకూర్మంగా మారిపోయాడు. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. అప్పుడు ఆది కూర్మమైనాడు స్వామి. కమఠంబై జలరాశి జొచ్చి లఘుముక్తా సుక్తి చందంబునల్ నమదది ఇంద్రమునెత్తి వాసుకి మహానాగంబుతో లీలతో అమరేంద్రాదులు మౌళికంపములతో నౌనౌగదే బాపురే కమలాక్ష శరణంబు భూదిశలు ఆకాశంబును మ్రోయగన్. చక్కటి మత్తేభ వృత్తంలో ఇక్కడ పద్యాన్ని ఇచ్చారు పోతన గారు. పద్యాల జోలికి ఎక్కువ పోవటం లేదు, ముఖ్యమైన పద్యాలు మాత్రమే చదివి మనం వాటి భావం చెప్పుకొని ముందుకు వెళదాం. ఈ విధంగా పెద్ద తాబేలుగా మారినటువంటి విష్ణుమూర్తి ముత్యపు చిప్పలాగా సులువుగా సముద్రంలోకి ప్రవేశించాడు. దానిని చూసి ఇంద్రాది దేవతలు ఆశ్చర్యంతో తలలు ఊపారు. భూమి దిక్కులు ఆకాశం మారుమోగేటట్టుగా ఓహో మేలు మేలు, శ్రీహరి నీకు నమస్కారం, శ్రీహరి నీకు జేజేలు అంటూ ఉన్నారు. అప్పుడు భగవంతుడు ఆ తాబేలు రూపంతో ఆ పాల సముద్రంలోకి దూరి వాసుకుతో పాటుగా మందర పర్వతాన్ని పైకెత్తాడు అవలీలగా. ఈ విధంగా విష్ణువు సముద్రాన్ని చిలికే వాళ్లలో ఒకడుగా అయినాడు. దేవతలలో తాను ఒకడుగా ఉన్నాడు, తోకబట్టుకున్నాడు. సముద్రం అనే కడవకి కుదురు అయినాడు. అంటే కుదురుగా ఉన్నటువంటి తాబేలుగా తానే ఉన్నాడు. చిలికే కవ్వానికి చుట్టినటువంటి వాసుకులో కూడా తన శక్తిని ప్రవేశపెట్టాడు. లేకపోతే వాసుకు వల్ల అవుతుందా? చూడండి. అంటే ఆహా, విచిత్రమైనటువంటి విష్ణు లీలలు ఆ విష్ణుమూర్తికే తెలుసు. వాటిని తెలుసుకోవటం ఎవడి వల్ల కాదు. అంటే మధించేటటువంటి దేవతలలో తానున్నాడు, పాములో తన శక్తిని ప్రక్షేపించాడు, ఆ పర్వతం మునిగిపోకుండా తాను కుదురైనాడు ఆ కవ్వానికి. ఇన్ని తానే అయినాడు. అంటే పరమాత్మ కానిది ఏదీ లేదు, సర్వము ఆయనే. సముద్రాన్ని ఒక కడవగా, పర్వతాన్ని కవ్వంగా, సర్పాన్ని త్రాడుగా చేసి ఆ సముద్రాన్ని చిలకడంలోను, లక్ష్మీదేవిని అమృతాన్ని సంపాదించడంలోను ఆ విష్ణుమూర్తి తప్ప వేరే శక్తివంతులు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు అని ఇక్కడ. ఈ విధంగా దేవతలు రాక్షసులు విష్ణువు తనకు నాయకత్వం వహించేవాడుగా ఉండగా ఆయనతో చేరి వాళ్ళు మళ్ళీ కవచాలు ధరించి దట్టీలు కట్టుకొని వస్త్రాలు మంచి బిగించి కట్టి గోచీలు పెట్టి చేతులు జబ్బలు తరుచుకున్నారు, భుజాలు రాచుకున్నారు. లేవండి లేవండి, రండి చిలుకుదాం రండి అని ఉత్సాహంతో మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క పెద్ద పెద్ద కేకలతోటి ఆ బ్రహ్మాండం అంతా నిండిపోయింది. గుబగుబమంటూ కవ్వపు కొండ గుత్తి భాగం గిరగిరా తిరుగుతోంది.
అది తిరిగే వేగానికి భుగభుగమనేటువంటి శబ్దాలు చటచటమంటూ ఆకాశమంతా వ్యాపించినాయి. అద్భుతంగా వర్ణించారు ఇక్కడ పోతన గారు ఇవన్నీ కూడా. ఆ పాల సముద్రంలో మందర పర్వతం గిరగిరా తిరుగుతోంది. దాని శబ్దం బ్రహ్మాండమంతా నిండిపోయింది. ఈ శబ్దం దెబ్బకి బ్రహ్మదేవుడి యొక్క 8 చెవులు గింగురుమన్నాయి. ఒక్కొక్క ముఖానికి 4 చెవులు, 2 చెవులు, 4 ముఖాలకి 4 2 8 చెవులు. ఇంకా చెప్పవలసిందే ఉంది. బ్రహ్మదేవుడు అంతటి వాడికే చెవులు గింగురుమన్నాయి అంటే అంత శబ్దం వచ్చింది. ఆ తర్వాత ఆ మహాసముద్ర మధ్య భాగంలో మందర పర్వతం మొట్టమొదట ఎడమ వైపు నుండి కుడివైపుకు తిరుగుతుంది. ఆ తర్వాత కుడివైపు నుంచి ఎడమ వైపుకు తిరుగుతుంది. అంటే ఒకసారి ఇలా అంటారు, ఒకసారి ఇలా అంటారు కదా కవ్వాన్ని. అలానే వాళ్ళు కూడా చిలుకుతుంటే ఒకవైపు ఎడమ వైపుకి, ఒకవైపు కుడివైపుకి తిరుగుతోంది పర్వతం. ఆ మందర పర్వతానికి చుట్టినటువంటి వాసుకి సర్పం తాడులాగా ఉపయోగపడటం. అప్పుడు దేవతలు రాక్షసులు ఉండే చోట్లు మారిపోతూ ఉన్నాయి. వాళ్ళు తొందరగా పాము యొక్క తోక తలా పట్టుకొని మళ్ళీ చిలుకుతూ ఉన్నారు. వాసుకు యొక్క శ్వాసాగ్ని శిలల వల్ల దేవతలు కూడా ప్రభావితులు కావటం వల్ల వాళ్ళ యొక్క దేహంలో శక్తి నశించిపోతుంది. వాసుకి 2000 కళ్ళు, 1000 ముఖాలు కదా, ఒక్కొక్క ముఖానికి 2 కళ్ళు. వాసుకు యొక్క శ్వాసాగ్ని శిఖల వల్ల దేవతలు కూడా ప్రభావితులవుతూ ఉన్నారు. వాసుకి తనకున్నటువంటి 1000 కొద్ది కళ్ళని ముఖాలు కలిగి ఉన్నాడు కదా, అతడి యొక్క ముఖాల నుండి వెలువడినటువంటి పొగ అగ్ని చేత పౌలోముడు, కాలేయుడు, బలి, ఇల్వలుడు మొదలైనటువంటి దానవులందరూ కూడా శక్తి విహీనమైపోయారు. అంటే విషాగ్ని జ్వాలలు వస్తూ ఉన్నాయి వాడి యొక్క శిరస్సు నుంచి, వాడి యొక్క పడగల నుంచి. ఆ సముద్రంలో ఉండే పక్షులు, మొసళ్ళు, తాబేళ్లు, చేపలు, సర్పాలు క్షుభితములైపోయి చికాకు పడిపోతూ, తొట్టుబాటు పడిపోతూ, భయపడిపోతూ, ఎగిరి గట్టు మీద పడుతూ పొరలాడుతూ ఉన్నాయి. అంత భయంకరమైన స్థితి. ఓ పరీక్షణ్ మహారాజా, ఆ విధంగా దేవతలు రాక్షసులు తమ యొక్క బాహుబలంతో ఆ మందర పర్వతాన్ని తిప్పుతూ ఉంటే ఆ రాపిడి కూడా అసాధారణమైనటువంటి కూర్మరాజు వీపు మీద శరీరాన్ని గోకటంగా భావించి సుఖాన్ని పొందింది అన్నాడు. అబ్బా, అలా పర్వతం తిరుగుతూ ఉంటే ఆ డిప్ప మీద ఆ జిల తగ్గింది అనిపిస్తున్నదట విష్ణుమూర్తికి. ఆ రాపిడి ఆ మహాకూర్మం యొక్క వీపు మీద ఏర్పడినటువంటి దురదను పోగొట్టలేకపోయింది. అంత భయంకరంగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ పర్వతం కూడా. ఆహా, ఓ పరీక్షణ్ మహారాజా, అటు తర్వాత అల్లకల్లోలమై సంకుచితమైనటువంటి ఆ పాల సముద్రంలో నుంచి అగ్నిజ్వాలల కోలాహలంతో కూడినటువంటి భయంకరమైనటువంటి హాలాహలము అనేటువంటి మహావిషం పుట్టింది. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఆ హాలాహలాన్ని చూసి భయంతో దేవతలు రాక్షసులు తాము పట్టుకొని ఉన్నటువంటి వాసుకిని వదిలిపెట్టి పరిగెత్తారు. అంతటి భయంకరమైనటువంటి కాలకోట విషయం అది. ఆ మందర పర్వతం రాపిడి వల్ల మహాసముద్రంలో పుట్టినటువంటి హాలాహలం ప్రళయకాలంలోని రుద్రుడి యొక్క భయంకరమైన కంటి మంటకు 100 రెట్లు ఉన్నది క్రూరంగా. కల్పాంతకాలపు అగ్నికి 1000 రెట్లు తీవ్రమైన విధంగా ఉంది. ప్రళయకాలపు 1,00,000 సూర్యుల కంటే తేరి పార చూడటానికి శక్యం కాకుండా ఉంది. ప్రళయ రాత్రిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిడుగులలాగా భయంకరంగా ఉంది. ఏమి పోలికలో చూడండి. భగమని మండే పంచభూతాలలాగా భరింపరానిదిగా ఉంది. ఈ విధంగా ఆ పుట్టినటువంటి భయంకరమైనటువంటి హాలాహలం పర్వత శిఖరాల్లో నిప్పులు నింపింది, అడవులను కాల్చేసింది, పొదరిండ్ల పూలగుత్తులను బూడిద చేసింది, గ్రామాలను కాల్చిపారేసింది, నదీ నదాలని ఇంకిపోయేటట్టు చేసింది. దిగ్గజాల చివర ఉండే ఏనుగుల యొక్క కుంభస్థలాల మీద పాకి
సూర్యగోళాన్ని నక్షత్రాలని అణగొట్టి మహర్లోకాన్ని మసి చేసి పారేసి పైలోకాలు కూడా కీడు కలిగేటట్టుగా ఎగజుమ్ముతూ ఉన్నది పైకి. అంటే అలా భయంకరంగా చుట్టుముట్టి క్రమ్ముకొని బ్రహ్మాండ గోళం కూడా పేలిపోయేటట్టుగా విస్తరించి పాతాళ లోకం దాకా వేళ్ళు ఊనుకుంది అని రాశారు ఇక్కడ. అంటే అంత భయంకరమైన స్థితి. ఆ కాలంలో ప్రళయం వచ్చిందా అన్నట్టుగా ఉన్నది చూసే వాళ్ళందరికీ కూడా. ఓ పరీక్షిత్ మహారాజా, అప్పుడు ఆ విషాగ్నిని సాహసంతో అడ్డగించి కాపాడే మహనీయులు ఎక్కడా లేకపోయారు. ఎవ్వరూ ధైర్యం చేయలేరు. ఆలు బిడ్డ అనే మమకారం లేకుండా మానవులందరూ కూడా తమ తమ వాళ్ళని విడిచిపెట్టి ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా కైలాసానికి వెళ్ళారు విష్ణుమూర్తి నాయకత్వంలో. ఆ మహేశ్వరుడి యొక్క మందిరం ముంగిట గుమికూడారు. అక్కడ పరమేశ్వరుడి యొక్క ద్వారపాలకులు ఉన్నారు, వాళ్ళు అడ్డగించారు. నందీశ్వరుడు, భృంగిరిటి వీళ్ళంతా అవసరాన్ని చెప్పి లోపలికి చొచ్చుకొని పోయి దుఃఖపడే వాళ్ళని తొందరగా ఆదుకొని రక్షించడంలో అగ్రేశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని శరణు 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 చిత్తగించు, దయతో మమ్మల్ని కాపాడు అని బ్రహ్మాది దేవతలందరూ కూడా పరమశివుడితో మొరపెట్టుకున్నారు. చూసారా? అంటే తమను అడ్డగిస్తున్నటువంటి ద్వారపాలకులను కూడా తోసిపారేసి లోపలికి పరిగెత్తారు. అంత ఆపద. ఇది భయం. దయామయుడైనటువంటి శివుడు ఆ సమయంలో సతీదేవితో కలిసి సభలో ఉన్నాడు. అప్పటికి పార్వతీమాత అవతారం రాల. దుఃఖంతో వచ్చిన దేవతల యొక్క ఆర్తనాదాలు ఆదరంతో విన్నాడు స్వామి. అప్పుడు బ్రహ్మాదులందరూ సాగిలపడి నమస్కారం చేసి ప్రార్థించారు. ఓ పరమేశ్వర, నీవు పంచభూతాలకి ఆత్మ అయినడివి, భూతనాథుడవి, జీవులకు కారణమైనటువంటి దేవాది దేవుడివి. ఓ మహాదేవ, ఓ దేవవంజ, అన్ని లోకాలు పరిపాలించేవాడివి నీవే. లోకంలోని బంధ మోక్షాలకు కారణభూతుడివి, ప్రభువువి నీవే. దుఃఖించే వాళ్ళని చేరదీసే తండ్రివి నీవు. నిన్ను ఆశ్రయించే వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేవాడివి. బుద్ధిమంతులు ప్రేమతో నిన్ను పూజిస్తారు. సమస్తమైన సృష్టికి, స్థితికి, నాశనానికి కర్తవు నీవే. బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే 3 పేర్లతోటి ప్రకాశించేవాడవు నీవే. భరింపరాని పరమాత్మవు నీవే. ప్రకృతి పురుష స్వరూపుడవు నీవే. శక్తియుక్తుడవు నీవే. శబ్దానికి జన్మస్థానం నీవే. అందుకనే పరమేశ్వరుడి యొక్క ఢమరికంలో నుంచే మనం ఉపయోగించే అక్షరాలన్నీ వచ్చినాయి. సమస్త లోకాలకి అంతరాత్మవు నీవే. సమస్త ప్రాణికి రక్షకుడు నీవే. నీయంద సంభవించును, నీయంద వసించు ఉండు, నిఖిల జగములు నీయందు లయము బొందును, నీ ఉదరము సర్వభూత నిలయము రుద్రా. ఆహా, ఓ పరమేశ్వర, అన్ని లోకాలు నీలోనే పుడతాయి, నీలోనే నివసిస్తాయి, మళ్ళీ నీలోనే లయించిపోతాయి. అంటే సృష్టికర్తవు నీవే, సృష్టిని భరించే భర్తవు నీవే, సృష్టిని మళ్ళీ లయింపజేసేది కూడా నీవే. అంటే సమస్త ప్రాణులకి నీ యొక్క ఉదరం ఉన్నదే, అది ఆలవాలం. అగ్ని నీ ముఖం, జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక నీ ఆత్మ, కాలం నీ నడక, భూమి నీ పాదం, వాయువు నీ శ్వాస, వరుణదేవుడు నీ నాలుక, దిక్కులు నీ చెవులు, స్వర్గం నీ నాభికమలం, సూర్యుడు చంద్రుడు నీ నేత్రాలు, నీళ్లు నీ వీర్యం, సముద్రాలు నీ గర్భం, ఆకాశం నీ శిరస్సు, సమస్త ఓషధులు నీ యొక్క రోమ సమూహాలు, పర్వతాలు నీకు ఎముకలు, చంద్రుడు నీకు మనస్సు, వేదాలు నీకు ధాతువులు, ధర్మశాస్త్రాలు నీ హృదయం, ఉపనిషత్తులు నీ పంచముఖాలు. నీ రూపం పరతత్వం, నీవే స్వయం ప్రకాశకుడు, శివస్వరూపుడమైనటువంటి పరంజ్యోతివి నీవు. సర్వమునకు నీవే ఆద్యుడవు స్వామి. ఓ మహాప్రభు శివ, కొందరు నీవు ఉన్నావని అంటారు,
కొంతమంది నీవు లేవు అంటారు, మరికొందరు నీవు గుణాతీతుడు అంటారు, ఇంకా కొంతమంది నీవు ఉన్నావో లేవో అనే సందేహంతో బాధలు పడుతూ ఉంటారు. గజేంద్రుడు కూడా కలడను వాడు కలడో లేడో అన్నాడు కదా. ఓ శంకర, బ్రహ్మ విష్ణు ఈశ్వరులనేటువంటి ముగ్గురు మూర్తులకి, స్వర్గ పాతాళ భూములనే 3 లోకాలకి, భూత భవిష్యత్ వర్తమానం అనే 3 కాలాలకి నీవే మూలం. మొట్టమొదట భేదంతో కనిపించిన చివరికి అభేద స్వరూపంతో ఒప్పుతున్నటువంటి పరబ్రహ్మ స్వరూపానివి నీవే. ఓ స్వామి, ఈ చరాచర ప్రపంచానికి మూలాధారమైనటువంటి నిన్ను బ్రహ్మాది దేవతలు కూడా ప్రస్తుతించడానికి భయపడి పెదవులు కదిలించలేకపోతున్నారు. అటువంటి నిన్ను స్తోత్రం చేయడానికి మేమెంత వాళ్ళం? ఓ పరమేశ్వర, దేవతలు రాక్షసులు తమ భుజబలంతో పాలసముద్రాన్ని చిలుకుతూ ఉంటే భయంకరమైన హాలాహలం పుట్టి ఎవరికీ లొంగకుండా సమస్త లోకాలని దహించి వేస్తోంది. ఎవ్వరు కూడా దాన్ని ఎదిరించలేకపోతున్నారు. అది లోకానికి ఎంతో క్షోభ కలిగిస్తూ ఉన్నది. ఆ విష జ్వాలను అవలీలగా పరిగ్రహించు. దయతోటి సమస్త ప్రాణికోటి మీద నీ కరుణ రస దృష్టి ప్రసరింపజేసి వాళ్ళందరినీ బ్రతికించు స్వామి. ఓ చంద్రశేఖర, ఆపదలను తొలగించడానికి, ఆనందాన్ని చేకూర్చడానికి, జయాన్ని సంపాదించడానికి, క్రూరాత్మలను హతమార్చడానికి నీకు మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని లోకాల చేత పొగడబడే స్వామి, నీవే మాకు దిక్కు. నిన్ను తప్ప మరెవ్వరిని మేము ఆశ్రయించం. నీవు తప్ప ఇంకెవ్వరూ కూడా ఈ లోకాలలో ఉండేవాళ్ళని కాపాడలేరు. అన్ని లోకాలలో నీకంటే గొప్పవాడు వేరెవ్వరూ లేరు. అందుకే నిన్ను మహాదేవుడు అంటారు. ఈ విధంగా భక్తి ప్రపత్తులతోటి స్తోత్రం చేస్తూ ఉన్నటువంటి బ్రహ్మాది దేవతలందరినీ చూసి పరమేశ్వరుడు తన భార్యతో అంటున్నాడు. ప్రక్కనే ఉంది భార్య. కంటే జగముల దుఃఖము, వింటే జలజనిత విషము వేడిమి, ప్రభువైయుంటున్న ఆర్తుల ఆపద గెంటించుట ఫలము, దాన కీర్తి మృగాక్షి. ఓ లేడి కన్నుల కలిగిన దానా అని సంబోధిస్తున్నాడు భార్యను. లోకాల దుఃఖాన్ని ఆలకించావా? వీళ్ళంతా మన బిడ్డలు. తమకు వచ్చినటువంటి కష్టాన్ని చెప్పుకోవడానికి మన దగ్గరకు వచ్చారు. వాళ్ళు చెప్పే మాటలన్నీ విన్నావా? నీళ్లలో పుట్టినటువంటి ఈ విషం, దాని యొక్క వేడిమి ఎంత శక్తివంతమైందో విన్నావా? శక్తి కలిగినటువంటి ప్రభువు కష్టపడుతున్న తన వాళ్ళ యొక్క కష్టాలు తొలగించాలి. దానివల్ల కీర్తి చేకూరుతుంది అంటున్నాడు పరమాత్మ. ఆయన కీర్తి అవసరమా? కాదు. మనందరికీ చెబుతున్నాడు, ఎవరికైతే శక్తి యుక్తి ఉంటుందో అటువంటి వాడు తన ఎదుట కష్టాలు పడుతున్న వాళ్ళ యొక్క కష్టాలను తొలగించాలి అని మనకు ప్రబోధిస్తున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు. ప్రాణభయంతో ఆశ్రయించి వచ్చిన ప్రాణులను కాపాడటం ప్రభువుల యొక్క కర్తవ్యం. ప్రాణులు నిమిషంలో నశించిపోతాయి. అందువల్లనే ఉత్తములు ప్రాణుల యొక్క ప్రాణ రక్షణ కోసం తమ ప్రాణాలను కూడా సైతం లెక్క చేయరు అంటున్నారు. పూర్ణచంద్రుని వంటి ముఖం గలవో పార్వతి, పంచభూతాలకి పరమాప్తుడై పరులకు సహాయం చేయడం కోసం ఎవడు సుముఖుడు అవుతాడో అటువంటి వాడికి ఎక్కడా తిరుగు ఉండదు అంటున్నాడు. పరోపకారమే పరమోత్తమమైనటువంటి ధర్మం. ఇదంతా మనకు చెబుతున్నాడు పార్వతీ మాతను అడ్డం పెట్టుకొని. ఇది మనం మర్చిపోకూడదు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు. హరిమదినానందించిన హరినాక్షి జగంబులెల్లనానందించును, హరియును జగములు మెచ్చగా గరళము వారించుటొప్పు కమలదళాక్షి. ఓ కమలాక్షి, ఆ విష్ణుమూర్తి యొక్క మనస్సు గనక ఆనందపడిందా అన్ని లోకాలు ఆనందపడతాయి. ఆహా, విష్ణువు లోకాలు సంతోషించే విధంగా ఈ భయంకరమైన హాలాహలాన్ని అదుపు చేయటం మంచిది అని నాకు అనిపిస్తోంది అన్నాడు. నీ ఉద్దేశం ఏంటి అని ఇక్కడ. ఓ పార్వతి,
ఆ హాలాహలాన్ని ఇప్పుడే దండిస్తాను. తీయని పండ్ల రసంలాగా దాన్ని ఆరగిస్తాను. ఈనాడు ప్రాణుల యొక్క సమూహాన్ని కాపాడతాను, నువ్వు చూస్తూ ఉండు అని పలికి పరమేశ్వరుడైనటువంటి ఆ మహేశ్వరుని చూసి అమ్మవారు అంటోంది, దయామయి గదా తల్లి, స్వామి మీ మనస్సుకు తగినట్లుగా నిశ్చయించుకోండి అని భవానీదేవి పలికింది. అప్పుడు ఈ మాట వింటున్నటువంటి సుఖబ్రహ్మ ఆయనకు అనుమానం వచ్చింది. వింటున్న మీకు కూడా అనుమానం రావచ్చు. ఎందుకని? మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే నేను విషం తాగేస్తానంటే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా? కానీ ఆమె అన్నది ఆ మాట. అది విని ఇంకా ఏం జరిగింది, పరీక్షిత్ ఏం అడిగాడు అనేటువంటి విషయాలని రేపటి రోజు మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను 3వ భాగంలో. అంతవరకు స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.